తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. భీమవరం పరిధిలోని మహదేవపట్నం గ్రామం రామచంద్రపురం ప్రాంతంలో సుంకర శివస్వామి భాగ్యలక్ష్మి దంపతులచే అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. గురుస్వామి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో సుంకర శివస్వామి పీఠం నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉండవల్లి బ్రదర్స్ గానామృతం చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి బ్రదర్స్ మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న కోదండరామ భగవాన్ నామ సంకీర్తన కార్యక్రమాన్ని గత 6 ఏళ్లుగా వాడవాడలా నిర్వహిస్తున్నామని వివరించారు. గానామృత కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి రూపాయిని ప్రత్యేక నిధి కోసం సేకరిస్తున్నామని అన్నారు. పడిపూజ విధానం మారాలని, తాంత్రిక పద్ధతిలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎక్కడ పడిపూజ నిర్వహించినా తాము గానామృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుంకర శివస్వామి భాగ్యలక్ష్మితో పాటు పలు గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు, భవానీ భక్తులు, శివ భక్తులు తరలివచ్చి స్వామి గానామృత కార్యక్రమంలో పాల్గొన్నారు. మన మహదేవపట్నం గ్రామం రామచంద్రపురం నందు అయ్యప్ప స్వామి వారి మహాపాడి పూజా కార్యక్రమం సుంకర శివస్వామి పీఠం సభ్యులతో ఎంతో అద్భుతంగా చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వామి అయ్యప్ప స్వామి వారి పడి పూజా విధానం పూర్తిగా మారాలని ఒక విధంతో అయ్యప్ప స్వామి వారి శబరిమల అయ్యప్ప స్వామి వారి కోవెలలో తాంత్రిక పూజతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా చేస్తారో అలాగే మన మహదేవపట్నం రామచంద్రపురం గ్రామంలో మన శివస్వామి ఆధ్వర్యంలో గురు రాఘవేంద్రరావు స్వామి వారి పరిపూజ కార్యక్రమం ప్రతి భక్తులందరికీ కూడా చూపించాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాఘవేంద్రరావు గారి గురుస్వామి ఆశీస్సులతో వారి దివ్య అస్త్రాలతో పరిపూజ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఏ భక్తులు కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేసి 2 కన్నులారా చూసి స్వామి వారికి పునీతులు కాగలుగుతున్న స్వామి. అంతేకాదు స్వామి, ఇక్కడ డబ్బుతో కాకుండా భక్తితో చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మా శివస్వామి మరి మా బృందాన్ని కలవడం జరిగింది. పాడేవారు ఎవరో కూడా ఒక్క రూపాయి ఆశించకుండా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేస్తూ ప్రతి చోట భగవన్నామ సంకీర్తన చేయాలని ఒక ఉద్దేశంతో సింహాద్రి అప్పన్న కోదండరామ భగవన్నామ సంకీర్తన స్థాపించి గత 6 సంవత్సరాల కాలంగా మా ఉండవల్లి దుర్గాప్రసాద్ అయినటువంటి మా సోదరుడితో కలిసి మా మిత్ర బృందం ఇన్స్ట్రుమెంట్లతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి చోట కూడా వాడవాడలో కూడా భగవన్నామ సంకీర్తన చేస్తూ మా పాట వచ్చి మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా నిధి సేకరణ చేసి రామ మందిర నిర్మాణానికై మన సుంకర భద్రయ్య గారి వీధులు వేయించేసి ఉన్న భీమవరంలో సింహాద్రి అప్పన్న కోదండరామాలయం పునర్నిర్మాణానికి మా పాట వచ్చి మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా నిధి సేకరణ చేసి ఆ యొక్క రామాలయానికి 2,11,116 రూపాయలు విరాళము సేకరించి రామ మందిరం కట్టామని సగర్వంగా తిరుగుతున్నాం స్వామి మీ భీమవరంలో కూడా. సమాజ ఉద్ధరణ కోసమే క్రీస్తు ఈ భూమిపై జన్మించారని పాస్టర్ రెవరెండ్ సత్యానందం మద్దిరాల చిట్టిబాబులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆకివీడు హోప్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వాసులు క్రీస్తు గీతాలాపన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ సెంటర్లో కొవ్వొత్తులు వెలిగించి కేకును కట్ చేశారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చర్చ్ అధ్యక్ష కార్యదర్శులు సోడదాసి రాజ్ కుమార్, ఎం సందీప్ చంద్ర, ట్రెజరర్ మరపట్ల ప్రసాద్, జాన్సన్, ఆనంద్, కురెళ్ల పౌల్తో పాటు సంఘ విశ్వాసులు, యూత్, సండే స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలది కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఉరేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.
అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినమును నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో కృపగల యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొని ఉన్నాము. నియమితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభు గడిచిన క్రిస్మస్ సమయం నుండి ఈ సంవత్సరం ఇంతవరకు మమ్మలను మీరు నడిపించారు. హోంపార్టీ సంఘంలో కార్యవర్గం ద్వారా ఈ కార్యక్రమాలు మీరు జరిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ రోజు ఎంతో మంది సహకరించి సంతోషదాయకంగా మా పట్టణంలో మా ప్రజలందరి మధ్య ప్రభా ఇదివరైనా ప్రార్థన చేయటం, శుభసూచకంగా ఈ కేక్ కటింగ్ చేయటం, ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన గొప్ప ఘనత. ప్రతి విషయంలో కూడా ఆర్థిక పరంగా భయపడతాం, లేకపోతే మనకంటే ఉన్నతమైనటువంటి వారి విషయంలో మనం ఏమైనా చిన్న తప్పిదం చేస్తే భయపడతాం. ఇటువంటివన్నీ సహజంగా జరుగుతాయి. అయితే ఇక్కడ ఏమంటాడంటే అసలు మీరు భయపడవద్దు, ఎందుకనంటే నేను మీకు తోడుగా ఉంటాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. క్రిస్మస్ శుభాకాంక్షలు హోబాబు చేసి తరఫున తెలుగు బస్తానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రభు యొక్క జననాన్ని గురించి మేము జ్ఞాపం చేసుకుంటే అది మాకు గొప్ప శుభదినం. ఎందుకంటే అది బైబిల్ చదువుకున్న విధానంగా చూస్తే ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇది భూమి మీద పుట్టిన ప్రతి నరుడు కూడా ఇది గొప్ప శుభవర్తమానం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కారణాలు ఉన్నాయి. ఇదివరకు అందరం కూడా మనం ఏం చేసేవాళ్ళం అంటే పాప పరిహారంగా బలులు అర్పించడం జరిగేది. ప్రపంచంలో ఉన్న వారందరూ పాపం చేశారని చెప్పంటే బలులు అర్పించి పాప విమోచన కలుగుతుందని చెప్పి విశ్వసించేవారు పూర్వం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి బాలుడిగా జన్మించి 33 సంవత్సరాలు భూలోకంలో జన్మించిన తర్వాత ఆయన జీవించిన తర్వాత 34 సంవత్సరాలు యవన ప్రాణాన్ని భూలోకంలో ఆయన సమర్పణ చేశారు. ఆ శిలువలో ఆయన మరణాన్ని సమర్పణ చేశారు. ఆ శిలువలో మరణాన్ని సమర్పణ చేసిన రక్తం చిందించారు. ఆ విలువైన రక్తం ద్వారానే పాప విమోచన కలుగు చేయడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి విమోచన. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యమైందని గూడూరు నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ఆర్టీసీ డిపోలో తిరుపతికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. తిరుపతికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన అనంతరం ఆయన డిపో ఆవరణలో మొక్కలు నాటారు. అలాగే గూడూరు రైల్వే జంక్షన్ నుండి గతంలో తిరుమలకు డైరెక్ట్ గా బస్సులు నడిచేవని, గత ప్రభుత్వం వాటిని తొలగించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎం వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, రహీం, జలీల్, జహంగీర్, సునీల్, వెంకటేష్ పాల్గొన్నారు. మొట్టమొదట మా డిపో మేనేజర్ గారిని తీసుకెళ్లి వాకాడులో 2 బస్సులు ప్రారంభోత్సవం చేయించారు, విజయవాడకి చేయించారు. దాని తర్వాత తుగిలిపాలు కొండూరులో మళ్ళీ ఒక 2 బస్సుల్ని నా చేత ప్రారంభోత్సవం చేయించారు. అలాగే కోటలో జగన్మోహన్ గారి చేతుల మీదుగా 2 బస్సులు అక్కడ కూడా ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ గతంలో ఒక 3 బస్సులు, ఇప్పుడు 1 బస్సు చేస్తున్నాం. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే మా డిఎం గారు ఎప్పుడు కూడా కొత్త బస్సు అంటే నేను అడుగుతూ ఉంటాను, కొత్త బస్సు వేయండి సార్, కొత్త బస్సు వేయండి సార్ అంటే వేస్తామని చెప్పి వీళ్ళంతవరకు పై అధికారులతో కూడా మాట్లాడి ఇక్కడికి ఆయన తీసుకొస్తున్నందుకు మా డిఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మొన్న మా చెంచురామని చెప్పినట్టు రవాణా శాఖ మంత్రి గారిని కలిసి తిరుమల బస్సులు కావాలి సార్ మాకు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 13 బస్సులు గూడూరు నుంచి తిరుమలకి వెళ్ళే 13 బస్సులు రద్దు చేసి వాళ్ళ పొంగునూరుకి తీసుకున్న విషయాన్ని కూడా నేను చెప్తున్నా, మొహమాటంగా కూడా చెప్తున్నా. ఈ బస్సులన్నీ కూడా పొంగునూరు తరలించుకున్నారు. ఎంత అన్యాయం అంత అన్యాయం. అంటే మా గూడూరుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్యాయం చేశారు బస్సుల విషయంలో కూడా. కాబట్టి మంత్రి గారితో మాట్లాడాం, మంత్రి గారికి రికమెండేషన్ ఇచ్చాం. ఖచ్చితంగా మంత్రి గారు చెప్పింది ఏంటంటే సంక్రాంతి కల్లా కొత్త బస్సులు వస్తున్నాయి. దాదాపు 1400 బస్సులు రాష్ట్రంలో కొత్త బస్సులు తీసుకుని వస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఖచ్చితంగా మీకు తిరుమలకి ఖచ్చితంగా నేను 2 బస్సులు కానీ అంత పై బస్సులు కానీ ఇస్తానని చెప్పారు. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుమలకు బస్సు ఇచ్చేంత వరకు నేను ఆర్టీసీ అధికారుల వెంట పడుతూనే ఉంటా, మంత్రి గారి వెంట పడుతూనే ఉంటా. ఎందుకంటే చాలా అవసరం మాకు. గూడూరు నుంచి అంటే ఇప్పుడు చెంచురామయ్య చెప్పినట్టు జంక్షన్, ఇది
ఈ జంక్షన్లో ఇతర రాష్ట్రాల నుంచి అందరూ కూడా దిగి ప్రశాంతంగా బస్సులు వెళ్ళేవారు. ఇప్పుడంతా వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఎంత వేల రూపాయలకి పోయే పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సు అయితే చాలా అందుబాటులో ఉంటుంది. అలాగే టికెట్ కూడా తక్కువ ధరకి వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి అవి ఏర్పాటు చేస్తే గూడూరు ప్రజలు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల సంగతి తర్వాత కానీ నా గూడూరు ప్రజలు ప్రశాంతంగా తక్కువ ఖర్చుతో పోవాలంటే ఖచ్చితంగా జంక్షన్ నుంచి, గూడూరు జంక్షన్ నుంచి తిరుమలకి బస్సులు వేయాలని చెప్పి కోరుతున్నా. త్వరలో కూడా వేస్తారని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం. రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించే శక్తి ప్రజలకే ఉందంటూ వ్యాఖ్య. ప్రజా పాలనలో రాజ్యాంగం పాత్రే కీలకమన్న మంత్రి లోకేష్. విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని సూచన. మహదేవపట్నంలో అయ్యప్ప స్వాముల మహాపడి పూజ, మాలదారుల భజనలతో ఆధ్యాత్మిక శోభ. గూడూరు నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చర్యలు చేపట్టామన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.